సో నిజంగా మనం వైట్ రైస్ తింటే లావ్ అవుతామా లేదా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎలాను. మనలో చాలా మందికి ఉన్న అతిపెద్ద డౌట్ ఇదే. అయితే ఈ రోజు ఈ ప్రశ్నలందరికీ సమాధానాలు సైన్స్ మరియు న్యూట్రిషన్ ఏం చెప్తున్నారో వివరంగా తెలుసుకుందాం. రోజు అన్నం తింటే లావ్ అవుతారు అనేది కేవలం ఒక మిత్ మాత్రం. అవును, మీరు విన్నది నిజమే. ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలలో అన్నమే ప్రధాన ఆహారం. మీకు తెలుసా, ప్రపంచంలో 40,000 పైగా బియ్యం రకాలు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ గ్రెయిన్, లావ్ గ్రెయిన్, వైట్ రైస్ మరియు బ్రౌన్ రైస్ చాలా ఫేమస్. అన్నం తినడం వల్ల లావ్ అవ్వరు, కానీ ఎలా తింటాము అనేది ఇక్కడ ముఖ్యం. పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారంటే, తక్కువ క్వాంటిటీలో అన్నం, తగినంత ప్రోటీన్, ఫైబర్ కలిపి తింటే మీరు బరువు పెరిగే అవకాశమే లేదు. బియ్యంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా మన శరీరం యాక్టివ్ గా ఉండడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. కాబట్టి అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, మితంగా తినాలి. మనం తీసుకునే క్యాలరీల కన్నా ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువ ఉండాలి. మీరు రోజు అన్నం తింటున్నా సరే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ ఈజీగా కరిగిపోతాయి. ఇక వైట్ రైస్ మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. ఒక కప్పు వైట్ రైస్ కేవలం 0.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బ్రౌన్ రైస్ 3 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. రెండిటిలోనూ దాదాపు సమానంగా క్యాలరీస్ ఉంటాయి, కానీ బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువ కాబట్టి ఇది త్వరగా ఆకలి వేయనివ్వదు. అందుకే బ్రౌన్ రైస్ ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్. అలాగే మీరు ఏ బియ్యం వాడినా సరే శుభ్రంగా కడిగి ఎక్కువసేపు నానబెట్టండి. దీనివల్ల అన్నం మెత్తగా తేలికగా ఉడుకుతుంది మరియు మన శరీరానికి త్వరగా జీర్ణమవుతుంది. కేవలం అన్నం వల్లే బరువు పెరగరు. లైఫ్ స్టైల్, హార్మోనల్ ఇంబాలెన్స్, జీన్స్ వల్ల కూడా బరువు పెరుగుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం, 2025లో ICMR నిర్వహించిన ఒక సర్వేలో షాకింగ్ విషయం బయటపడింది. దక్షిణ భారతదేశంలో డయాబెటిస్ ఎక్కువ ఉండడానికి ప్రధాన కారణం మనం ఎక్కువగా తెల్ల బియ్యం మీద ఆధారపడ్డం మరియు ఆహారంలో పప్పులు, ప్రోటీన్లను తక్కువగా తీసుకోవడమే అని తెలిసింది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏమిటంటే, అన్నం మన శత్రువు కాదు, కానీ దాన్ని మితంగా తినాలి. మీ ప్లేట్లో అన్నం తక్కువ, కూరగాయలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజు ఎక్సర్సైజ్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.